ఆహార పదార్థాలు ఔషధాలుగా పనిచేస్తాయి. వాటి విలువ తెలుసుకొని మనం వాడుకోగలిగితే ఎన్నో ఆహారాలని ఔషధాల కింద వాడుకోవచ్చు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే అజమోద వాము. దీనికి ఇన్ని ప్రయోజనాలు కాదు. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి వాము తెలుసు, కానీ అజమోద వాము అని మరొకటి ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మెయిన్గా ఈ వాము ప్రయోజనాలు, అజమోద వాము ప్రయోజనాలని మనం వన్ బై వన్ తెలుసుకుందాం. చూడండి, కరకరలాడేటటువంటి సలాడ్ కూరగాయ కింద చాలామందికి సెలరీ అనేది తెలుసు. ఇలా మనకు తెలిసినటువంటి ఈ ఏపియం గ్రావ్యులెన్స్ అంటే ఈ సెలరీ అంతకు మించి చాలా ఎక్కువ. దీన్ని వృక్షశాస్త్రంలో ఒక పవర్ హౌస్ లాగా చెప్తారు. దీనికి చారిత్రక వైద్యపరమైన ఉపయోగాలు అనేకం ఉన్నాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీన్ని సమర్థించారు. దీని కాడలు అలాగే గింజలు రెండింటినీ కూడా వంటల్లో, మెయిన్గా మూలిక వైద్యంలో, ఆయుర్వేదంలో, ఇంకా అనేక ఇతర సాంప్రదాయ వైద్యాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాన్ని అలాగే అనేక చక్కటి ఉపయోగాలు మనకి అందిస్తాయి. ముఖ్యంగా సులభమైనటువంటి ఇంటి చిట్కాలని, అద్భుతమైనటువంటి పోషక విలువల్ని ఇవి అందిస్తాయి. చాలామంది అజమోద అంటే ఏపియం గ్రావ్యులెన్స్, ఇంకా అజ్వాయిన్ అంటే ట్రాకియోస్పర్మం అమ్మి, ఈ మొక్కల్ని ఒకే రకంగా అనుకుంటూ ఉంటారు, గందరగోళానికి గురవుతూ ఉంటారు. నిజానికి ఈ రెండు ఒకే కుటుంబానికి అంటే ఏపీఎస్సి చెందినటువంటి వేరైనటువంటి జాతులు అయినప్పటికీ వాటి సువాసన కానీ లేకపోతే ఔషధ గుణాలు కానీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఈ పోలిక వస్తూ ఉంటుంది. మరొక మాటలో మనం చెప్పుకోవాలంటే రెండు వేరువేరు మొక్కలు అయినప్పటికీ కూడా వాటి ఉపయోగాలలో కొన్ని సారూప్యతలు ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే సెలరీ. ఈ సెలరీ అనేది రెండు ముఖ్యమైన రూపాలని మనం గమనించవచ్చు దీంట్లో. ఒకటి ఏంటంటే సెలరీ గింజలు, సెలరీ సీడ్స్ అంటారు. ఇవి సెలరీ మొక్క నుంచి సేకరించినటువంటి ఎండిన కాయలు అంటే పండ్లు. వీటిని మనం ఆ సుగంధ ద్రవ్యం కింద అంటే స్పైసెస్ కింద ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే సెలరియాక్ అనేటటువంటిది. ఇది సెలరీ మొక్క తాలూకా దుంప రూపాన్నే సెలరియాక్ అంటారు. దీన్ని దుంప కూరగాయ కింద అంటే ఆ రూట్ వెజిటబుల్ కింద వంటల్లో వాడుతూ ఉంటారు. ఈ రెండింటికి మూలం ఒకటే అయినప్పటికీ కూడా ఉపయోగించే భాగం వేరువేరు. వీటి వల్ల రుచి అలాగే వాసనలో కూడా కొద్దిపాటి తేడాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా పెరిగేటటువంటి మరొక సెలరీ అంటే కల్టివేటెడ్కి అలాగే అడవిలో సహజంగా పెరిగేటువంటి సెలరీకి తేడాలు ఉంటాయి. ఇది ఇప్పుడు మనం మెయిన్గా గ్రహించాలి. మామూలుగా వెజిటబుల్గా వాడేటువంటి కల్టివేటెడ్ సెలరీ ఒకటి, అడవిలో వైల్డ్గా పెరిగేది మరొకటి. ఇలాగ అడవిలో పెరిగేదాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దీన్ని అజమోద వాము అంటారు, అడవి అజమోద అని కూడా అంటారు. ఇది సాధారణంగా చిన్న ఆకులు అలాగే బాగా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీనికి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక సాగు చేసే అజమోద అంటే కూరగాయ కింద వాడేటటువంటి అజమోద ఏమో ప్రధానంగా ఆహారం కోసం వాడుతూ ఉంటారు. దీని రుచి సున్నితంగా కాస్త తీయగా ఉంటుంది. ఈరోజు మనం సలాడ్స్లో అలాగే సూప్స్లో ఉపయోగించేది ఎక్కువగా ఇలాగ సాగు వెరైటీ, వైల్డ్ వెరైటీని వాడరు. కానీ ఆయుర్వేదంలో ఈ వైల్డ్ వెరైటీ అజమోద గింజల్ని వాడతారు. దీని తాలూకు పోషక విలువలు, వాస్తవాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సెలరీలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎంత అంటే 100 గ్రాములకి సుమారుగా ఒక 16 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీంట్లో దాదాపు 95% నీరే ఉంటుంది. ఇది ఫైబరు అలాగే విటమిన్లు ఇంకా ఖనిజాలు ఇలాంటి వాటన్నిటికీ మంచి సోర్స్ ఇది. 100 గ్రాముల సెలరీలో విటమిన్ కే అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రోజువారీ అవసరాల్లో దాదాపు 28% మనకి సప్లై అవుతుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, బీటా కెరటిన్ ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇక దీని గింజలు, వీటికైతే ఇది పోషకాల గనులు అని చెప్పొచ్చు. 100 గ్రాముల ఈ సెలరీ గింజల్లో అంటే ఈ అజమోద వాములో 1770 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది, 44.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇలాగా చాలా కూరగాయల కంటే ఇది ఎంతో ఎక్కువ. ఇలాగ మనం ఈ మైక్రోన్యూట్రియంట్స్ గురించి చూస్తున్నప్పుడు ఈ సందర్భంగా అసలు పరిశోధనలు వీటిలో నిరూపించినటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. సెలరీ ఆరోగ్య ప్రయోజనాలు వెనక తరతరాల అనుభవం అలాగే శాస్త్రీయ పరిశోధనలు రెండు కూడా ఉన్నాయి. అయితే దీని మెయిన్ విషయం ఏంటంటే ఈ గుండె జీవక్రియ తాలూకు ఆరోగ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సెలరీలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, ఫినాలిక్ యాసిడ్స్, థాలేట్స్ ఇలాంటి ఆ ఫైటోకెమికల్స్ రక్తపోటుని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, వాపును తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి మెటబాలిక్ సిండ్రోమ్ కానీ లేదా గుండె జబ్బుల ప్రమాదం ఉన్నప్పుడు ఇది చాలా విలువైంది. అలాగే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి.
సెలరీలో ఉండేటటువంటి ఎపిజెనిన్ అలాగే సెడోనోలైడ్ ఇలాంటి ఆ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఇంకా వాపుని ఎదుర్కొంటాయి. ఇవి దీర్ఘకాలపు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తూ శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణక్రియకి కూడా మద్దతు ఇస్తుంది. సెలరీ గింజలు ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరింపు, గ్యాస్ లాంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. సెలరీ జ్యూస్ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఒక మంచి వెల్నెస్ ట్రెండ్ కింద మారింది. ఇంకా అన్నిటికీ మించి దీని ప్రత్యేకత ఏంటంటే మూత్ర విసర్జనకారి కింద డీటాక్స్ ప్రయోజనాలు అనేకం కలిగి ఉంటాయి. దీనికి సెలరీ మూత్ర విసర్జన సులభతరం చేస్తుంది. శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అంటే గౌట్ లాంటి వాటిలో ఇది వాడచ్చు. ఇది గౌటు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ చికిత్సలో కూడా అందుకే ఇది తోడ్పడుతుంది. అన్నిటికి మించి దీనికి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఋతుక్రమ నొప్పిని అలాగే వాటిని మేనేజ్ చేయడానికి, ఇంకా హెపటోప్రొటెక్టివ్గా అంటే కాలేయ రక్షణకి, ఇంకా ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కోవడానికి కూడా సెలరీ ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆయుర్వేదం సెలరీని అజమోద అని అంటాం కదా, ఇది లైంగిక శక్తిని పెంచేది కింద, అలాగే జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసేది కింద, కళ్ళు, చర్మం, శ్వాసకోశ సమస్య నుంచి రిలీఫ్ని ఇచ్చేది కింద పరిగణిస్తాం. ఇక దీనికి సంబంధించి అనేక ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి. సెలరీని ఎలా ఉపయోగించాలి, అలాగే ఇంట్లో చేసుకోదగినటువంటి చిట్కాలు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. రోజువారీ ఆహారంలో దీన్ని వాడచ్చు. అంటే ఫైబర్, హైడ్రేషన్ కోసం పచ్చి సెలరీని సలాడ్స్లో, స్నాక్స్ కింద లేదా వేపుడు కూరల్లో చేర్చుకోండి. అలాగే సెలరీ జ్యూస్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. 2 లేదా 3 సెలరీ కాడల్ని నీళ్ళకి కలిపి, అంటే నీళ్ళతోటి కలిపి బ్లెండ్ చేయాలి గ్రైండర్లో వేసి. పరుగడుపున దీన్ని జ్యూస్ని తాగాలి. రుచి కోసం కావాలంటే తేనె కానీ లేదా నల్ల ఉప్పు కానీ కలుపుకోవచ్చు. ఇది మార్నింగ్ డీటాక్స్ కోసం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ సెలరీ గింజలు అంటే అజమోద గింజల పొడి, ఈ సెలరీ గింజల పొడిని సూప్లు, కూరలలో జీర్ణశక్తిని పెంచడం కోసం మసాలా కింద వాడుకోవచ్చు. 1 నుంచి 2 గ్రాముల ఈ పొడిని 200 మిల్లీలీటర్ నీళ్ళకి వేసి మరిగించి చిటికెడు నల్ల ఉప్పు వేసుకొని తాగితే అజీర్తి తగ్గుతుంది. ఆఖరికి టింక్చర్ లాగా కూడా దీన్ని వాడచ్చు. ఏపీఎం గ్రావ్యులెన్స్ టింక్చర్ అని దొరుకుతుంది. దీన్ని కడుపు సమస్యలు కానీ, కీళ్ళవాతం కానీ, మూత్రం ఆగిపోవటం, తలనొప్పి ఇలాంటి వాటికి ఉపయోగిస్తాం. సాధారణంగా అరకప్పు నీళ్ళల్లో 3 లేదా 5 చుక్కలు ఈ టింక్చర్ని రోజుకి 2 లేదా 3 సార్లు వేసుకొని వాడుకుంటూ ఉండాలి వైద్య పర్యవేక్షణలో. ఇక దీంతో ఆయుర్వేద కషాయం కూడా తయారు చేసుకోవచ్చు. ఈ అజమోద గింజల్ని నీళ్ళకి వేసి మరిగించి వడపోసుకొని రోజుకి 1 నుంచి 2 గ్రాములు దీన్ని ఈ గింజల్ని ఆ నీళ్ళకి వేసి మరిగించి ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు, ఋతుక్రమ సమస్యలు వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఆఖరికి పైపోతుగా కూడా దీన్ని వాడచ్చు. మన సౌత్ ఇండియాలో కండకలక కోసం తాజా ఆకుల రసాన్ని కంటి వాష్ కింద వాడేటువంటి జానపద చిట్కా ఉంది. అలాగే ఇంకా దీనికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో మీరు చేసుకోగలిగేటువంటి చిట్కాలు బోల్డ్ ఉన్నాయి. ఉదాహరణకు ముందుగా చెప్పుకోవాల్సింది ఈ కడుపు ఉబ్బరింపు, అజీర్తి వీటిని వాటికి భద్రతని పాటిస్తూ దీన్ని యూజ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సెలరీ గింజల్ని 1 కప్పు నీళ్ళకి 10 నిమిషాల పాటు వేసి మరిగించి రోజుకి 2 సార్లు తాగాలి. అలాగే డీటాక్స్ జ్యూస్ కింద కూడా ఇది ఉపయోగపడుతుంది. సెలరీ కాడలు, దోసకాయ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి బ్లెండ్ చేస్తే తక్షణం మూత్ర విసర్జనకారి కింద ఇది మీకు పనిచేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులకి కాపడం కోసం వాడుకోవచ్చు. సెలరీ ఆకుల్ని నీళ్ళకి వేసి బాయిల్ చేసి వడపోసుకొని ఆ నీటిలో ఒక గుడ్డను ముంచి వెచ్చగా నొప్పున్న కీళ్ళపైన కాపడం పెట్టుకుంటే మంచి రిలీఫ్ లభిస్తుంది. ఆఖరికి ఋతుక్రమపు నొప్పి నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది. తాజా ఆ సెలరీ రసంలో తేనె కలిపి ఉదయాన్నే తాగుతూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార వ్యాయామాలతో పాటుగా ఇది తీసుకుంటే మంచిగా పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి చెప్పుకున్నట్టు భద్రతా జాగ్రత్తలు కూడా మీరు తెలుసుకోవాలి. సెలరీ సాధారణంగా సురక్షితమైంది అయినప్పటికీ కూడా దాని గాఢమైనటువంటి రసాలు కానీ, గింజలు కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. గర్భధారణ టైంలో కానీ లేదా పాలిచ్చే తల్లులు దీన్ని అధిక మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలకు కారణ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రక్తాన్ని పలచపరిచేటటువంటి మందులు ఉంటాయి. ఉదాహరణకు వార్ఫారిన్ లాంటివి. ఇలాంటి వాడేవాళ్ళు సెలరీని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో విటమిన్ కే ఎక్కువ ఉంటుందని అనుకున్నాం కదా, కాబట్టి కొంతమందికి బ్లీడింగ్ టెండెన్సీస్ పెరుగుతాయి. కొంతమందికి సెలరీ వల్ల రేర్గా 1,00,000 మందిలో ఒకటికి ఎలర్జీలు రావచ్చు. అలా సాధారణంగా నోట్లో కానీ లేదా చర్మం పైన కానీ దద్దుల రూపంలో ఇవి కనిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. సెలరీని పురాతన కాలం నుంచి కూడా పండిస్తున్నాం. ప్రాచీన ఈజిప్టు, గ్రీకు, చైనీసు, అక్కడికి భారతీయ గ్రంథాలలో దీన్ని ఔషధ చికిత్స కింద పేర్కొన్నారు. ఆయుర్వేదంలో అజమోద ఘాటైన రుచిని కలిగి ఉండి వాతకఫ దోషాన్ని సమతుల్యం చేస్తుందని చెప్తాం. కరకరలాడేటువంటి స్నాక్గా, అలాగే సున్నితమైన మూలిక ఔషధంగా లేదా శతాబ్దాల నాటి ఇంటి వైద్యంలో భాగంగా వాడిన ఈ ఏపీఎం గ్రావ్యులెన్స్ ఆహారమే ఔషధానికి ఒక చక్కటి ఉదాహరణ. అంటే రుచికరమైంది, అలాగే బహుముఖ ప్రజ్ఞ కలిగింది, శాస్త్రీయంగా ఇది ప్రూవ్ అయింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.